హాయ్ మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ అతి తక్కువ టైంలోనే ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్లోని ప్రతి క్యారెక్టర్కి ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా రిషి వసుధార క్యారెక్టర్స్కి అయితే కనెక్ట్ అవ్వని వారంటూ లేరు. సో రిషిగా వసుధారగా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ ఇవాళ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ. సో సీరియల్ గురించి వాళ్ళ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ టైంలోనే మీ సీరియల్కి చాలామంది వ్యూవర్స్ వచ్చారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తోంది రెస్పాన్స్? చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే అందరూ కనెక్ట్ అయిపోయారంటే దానికి మేము చాలా హ్యాపీ. ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా కూడా హౌస్ వైఫ్ వాళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా పెరుగుతూనే ఉంది. ఇంకా ఫ్రమ్ డే ఫస్ట్ టిల్ నౌ మనది ఆ సపోర్ట్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది. సో చాలా థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ, చాలా చాలా థ్యాంక్స్. సపోర్ట్ ఎలా ఉందంటే ఇన్ఫ్యాక్ట్ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు ఎన్ని ఫ్యాన్ పేజెస్ అంటే ఇంత ఉందా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికోసం ఒక్క ఫోటోకి ఎడిట్ కోసం చాలా టైం తీసుకొని చేస్తారు. దాంట్లోనే అన్ని వాళ్ళ లవ్ అన్నీ కనిపిస్తాయి. సో వీ హ్యావ్ రీచ్ దెమ్ అండ్ హ్యాపీగా ఉన్నాం. సో సోషల్ మీడియా వల్ల కూడా మీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ముఖేష్ కన్నా కూడా సీనియర్. సో కృష్ణవేణి సీరియల్తో మీరు ఇక్కడికి వచ్చారు కదా. సో మీరు అసలు కన్నడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? కన్నడ నుంచి అంటే ఇలాగే నాకు కాల్ చేశారు. సో ఇలా సీరియల్ ఉంది చేస్తారా అని. సో ఓకే అని వచ్చాను. ఫస్ట్ వచ్చాను, తర్వాత ఓకే అన్నీ మీరు ఓకే అనేసారు. బట్ నేను ఇంకా రెడీ లేదు. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు, లాంగ్వేజ్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ చాలా కష్టమైంది నాకు. స్టార్టింగ్ ఒక 6 to 8 months చాలా ఒక్కొక్క వర్డ్ కూడా ఏమంటున్నారు అని వింటున్నాను. బట్ తర్వాత ఎస్ ఇప్పుడు కూడా రాదు, అది వేరే విషయం. అవునా? బెటర్ గా మాట్లాడతాను, అది హ్యాపీ విషయం. సీనియరిటీ దేనిలో అంటే నాకు ముందు తెలుగు సీరియల్కి వచ్చింది, కానీ తెలుగులో మాట్లాడడంలో నేనే ఫస్ట్ సీనియర్. నేను ఇప్పుడు నేనే ఏదైనా వర్డ్ అడిగితే అతనికి తెలీదు, నాకు అడుగుతాడు ఏమన్నాడు వాళ్ళు మీనింగ్ ఏంటి, అంత సీన్ ఏం లేదు, బిల్డప్ ఇస్తున్నాడు కదా. మీ ఇద్దరిది ఏదో చపాతీ మీద ఒకటి చూసాను, అదేంటో కొంచెం క్లారిటీ ఇవ్వరా? అది యాక్చువల్లీ షీఈ్ మై ఫాలోవర్. అంటే నేను ఏం చెప్తే కూడా కాపీ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెప్తాను, చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి కన్నడ అండ్ ఇంగ్లీష్ వర్డ్ మిక్స్ ఉండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడూ తిట్టడానికి ఏమైనా చెప్పడానికి యూజ్ చేస్తుంటాను. అలాంటి వర్డ్లో ఇది ఒకటి, చైల్డ్ చపాతి అని. చైల్డ్ చపాతి అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ అదే చైల్డ్ చపాతి అంతే, దానిలో మీనింగ్ ఉండదు, అది అడగకండి. మీనింగ్ ఏం లేదు, మీనింగ్ ఉండదు. చైల్డ్ చైల్డ్ లాగా బిహేవ్ చేస్తే దానికి ఏమంటారంటే చైల్డ్ చపాతి అనవచ్చు నన్ను అడిగితే. సో అందుకే నా పేరు పెట్టాను. సో రక్ష, ఎలా అనిపిస్తోంది తెలుగు సీరియల్ ఇండస్ట్రీ అంతా కూడా? ఇండస్ట్రీ అంతా బాగానే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అందరూ మంచిగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ప్రేక్షకులు కూడా మంచిగా చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ ఎవ్రీడే ఫాలో అవుతున్నారు. అండ్ కొన్ని మంది నాకు చెప్తుంటారు లైక్ మార్నింగ్ రేపు ఏం జరుగుతుంది అది క్యూరియాసిటీలో మార్నింగ్ 6 o'clock లేచి హాట్స్టార్ చూస్తాం మేము, రేపు ఏం జరుగుతుంది అదేంటి ఇదేంటి మా ఇల్లు పక్కలో కూడా చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా తెలుగు రాదు వాళ్ళకి, కొన్ని మంది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు తెలుగు సీరియల్స్ ఫాలో మాత్రమే కాదు. బెంగళూరు వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు అందరూ చూస్తున్నారు. వాళ్ళు కూడా ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయారు. అది మనకి ప్లస్ పాయింట్ అనొచ్చు. అంటే తెలుగు కన్నడ కొంచెం లాంగ్వేజెస్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం అంత ప్రాబ్లం, ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. అండ్ బెంగళూరు పీపుల్కి ఇంకా చాలా ఈజీ. మన బెంగళూరు వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ తెలుస్తుంది, సో ఇంకా ఈజీ అవుతుంది. సో మీరు కూడా ప్రేమ్ నగర్ అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అండ్ మీ సెకండ్ సీరియల్ గుప్పడంత మనసు. సో ఇద్దరు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు కోఆర్డినేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఈజీ అయిపోయి ఉంటుంది కదా?
సో అంటే ఆ కంఫర్టబుల్ జోన్ అనేది ఉంది. సో అది మేము చెప్పవచ్చు. అంటే ఈజీగా అంటే మేము ముగ్గురు ఉంటాం అనుకోండి, ఇప్పుడు నేను, జగతి గారు అండ్ రక్ష ఉందంటే ఓకే మనకిన్న ఎక్కువ జగతి గారికి ఎక్స్పీరియన్స్, వాళ్ళు సీనియర్ ఇక్కడ 8 years ముందే ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ చేశారు. సో మనకేమైనా అర్థం కాలేదంటే మేము ఇద్దరు ఒకసారి వాళ్ళని చూస్తాం, ఏంటంటే వాళ్ళకి త్వరగానే వెంటనే చెప్పేస్తారు. సో అంటే స్టార్టింగ్లో, ఇప్పుడు మేము కూడా ఆ ట్రాక్లోనే ఉన్నాము, ఆ స్పీడ్లోనే ఉన్నాము. సో అది మనకి కంఫర్టబుల్ జోన్గా అయిపోయింది. సో దట్ వాజ్ అవర్ వన్ ప్లస్ పాయింట్. సో ఒకే లాంగ్వేజ్లో మేము ఈజీగా కన్వే చేయవచ్చు అనేది ఒక ప్లస్ పాయింట్. ఎస్. సో మీరు కన్నడలో సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేదంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? లేదు, అక్కడ కూడా 2 కన్నడ సీరియల్స్ చేశాను. ఒకటి రాధారమణ అండ్ ఇంకొక పుట్మల్లి అని. సో ఇప్పుడు ప్రెసెంట్గా అక్కడ మూవీ చేస్తున్నా. ఓకే, యాజ్ ఎ హీరోయిన్. ఎస్, సో అది షూట్ ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ సీరియల్ చేస్తున్నారు అంటే సీరియల్ అయితే కంటిన్యూ అవుతుంది, దాంట్లో బ్రేక్ ఏమి ఉండదు. అక్కడనా? ఇక్కడ కంటిన్యూ అవుతుంది, బ్రేక్ ఏమి ఉండదు. లేదు. ఓకే. సో ముఖేష్, మీరు కూడా సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా? అవునవును. అక్కడ ప్రెసెంట్ సీరియల్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఏం చేయట్లేదు, ఇక్కడ చేస్తున్నాను. ఓకే. అక్కడ కూడా ఒక మూవీ చేశాను, అది రిలీజ్ కూడా అయిపోయింది, 2019లోనే అయిపోయింది. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ టాక్స్లో ఉన్నాయి, కరోనా వల్ల అని లైనప్లో ఉంది. సో చూడాలి. అంటే నెక్స్ట్ కూడా సీరియల్స్ ఏనా, ఏం ప్రాజెక్ట్స్, మూవీస్ అట్లా? అంటే కన్నడలో నేను ఇప్పుడు మూవీకి చాలా ఇంట్రెస్ట్ మూవీకి ఇస్తున్నాను. అంటే 2 సీరియల్ చేశాను కదా, సో చాలు అనిపించింది. నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేయాలంటే అది మూవీనే అవ్వాలి అని నాది ఇంటెన్షన్. సో టాక్స్ అన్నీ మూవీస్ మీదనే ఉంది ఇప్పుడు. సో మీరు ఇద్దరికి కూడా కన్నడలో సీరియల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ సీరియల్స్ చేసేదానికి ఇక్కడ సీరియల్స్లో యాక్ట్ చేసేదానికి ఏదైనా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయా? ఒకటి మేజర్ ఏమంటే స్పాట్ రికార్డింగ్. అక్కడ ఇక్కడ డబ్బింగ్ ఉంది, ప్రాంప్టింగ్ అనేది ఉంటుంది, అక్కడ అలాగ లేదు. మన కన్నడ వాళ్ళకి ఏమంటే మేము వచ్చాక, అంటే ఇక్కడ కూడా తెలుగు ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా చదువుతారు, సీన్స్ అన్ని చదువుతారు. బట్ అంటే ఇది లైవ్ రికార్డింగ్ అంటే స్పాట్ లో రికార్డ్ అయిపోతుందా? మైక్ వేసుకొని ఉంటాము, ఇంకా డబ్బింగ్ అవసరం లేదు. మనది ఓన్ వాయిస్ ఉంటుంది. అండ్ ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది అక్కడ అప్పుడు స్పాట్లో చేయాలి. సో ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకే అక్కడ మన కన్నడలో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఆ సీరియల్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో. అంటే నంబర్ ఆఫ్ డేస్ అక్కడ కొంచెం 20 days ఉంటుంది. ఇక్కడ వర్క్ కొంచెం స్లోగా జరుగుతుంది. అంటే ఇక్కడ హరిబరిగా చాలా ఎక్కువ సీన్స్ చేస్తాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. అక్కడ అంత ఉండదు. సో 20 days 22 days అలా పని చేస్తాం, కానీ స్లోగా ఉంటుంది వర్క్. సో అదొకటి మేజర్. ఏమంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఈజీ. ఓకే. అక్కడ కొంచెం అన్ని డైలాగ్స్ అన్నీ చదివి అండ్ అది గుర్తులో పెట్టుకొని అండ్ ఆన్ షార్ట్లో చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ అది కూడా అలవాటు అయిపోతే అది ఈజీనే. ఈజీ అనేకింటే దానికన్నా ఎక్కువ ఏం చెప్పవచ్చు అంటే మేము క్యారెక్టర్కి ఎలా ఇన్వాల్వ్ అవుతామో అలా చేయవచ్చు. సో ఇప్పుడు ఈ గుప్పడంత మనసు సీరియల్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తున్నారా? అవును, ఇద్దరిదే కాదు, అందరిది డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునా? అంటే సాయి కిరణ్ గారు తెలుగు వాళ్ళే కదా? తెలుగు వాళ్ళే, బట్ ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న ఒక డిపార్ట్మెంటే ఉంది కదా. లేదు, నీ పెద్దప్ప క్యారెక్టర్ కొన్ని కరెక్ట్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి వాళ్ళే వాయిస్ ఇస్తున్నారు, ఓన్ వాయిస్. ఒకరు వచ్చి పెద్దనాన్న క్యారెక్టర్ అండ్ ఇంకొకరు వదినా క్యారెక్టర్ కూడా వాళ్ళు ఓన్ వాయిస్ ఇస్తున్నారు. సో మీ ఇద్దరి క్యారెక్టర్స్ అయితే కొన్ని డేస్ నుంచి సీరియల్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా క్యూట్గా రిలేషన్ అనేది వెళ్తూ ఉంది. అండ్ అంటే చాలా వసుధార అండ్ రిషి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు అన్నట్టు తెలుగులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. సో ఈ క్యారెక్టర్స్ని మీరు ఇద్దరు లీడ్ చేస్తున్నారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్స్? నాకైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉమెన్ ఓరియంటెడ్ ఏమైనా ఉందే కూడా చాలా నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ అని చెప్పి అన్ని సీరియల్లో ఉమెన్ ఓరియంటెడ్. బట్
ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ చేయి. రోల్ మోడల్గా తీసుకోవచ్చు నా క్యారెక్టర్ని. అండ్ ఇదొక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్. అంటే జస్ట్ చదువు ఒక్కటే కాదు, అంటే పెళ్ళి ఒక్కటే కాదు, చదువు ఉంది దానికిన్న అంటే పెళ్ళి చేసుకోవడానికి టైం వస్తుంది, చేసుకోవచ్చు. బట్ దానికి బిఫోర్ మనకి అంటే ఒక టైం ఉండాలి, ఒక విషెస్ ఉంటాయి, ఒక డ్రీమ్స్ ఉంటాయి, అదని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అదన్నీ చేసుకోవడంతో ఎవరైనా అడ్డం వస్తే దాన్ని ఎలా ఎదురించుకోవాలి అండ్ హౌ టు యూనో అన్నీ బ్యాలెన్స్ చేస్తూ, బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా దాని నుంచి బయటకు రావాలి అండ్ సపోర్టింగ్గా అన్ని దాంట్లో ఉండాలి అని చేయాలంటే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్. అండ్ ఇండిపెండెంట్గా ఎస్ మెయిన్గా. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి దీనికి ఏమన్నా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంది? మీరైతే అసలు సీరియల్లోకి ఇక్కడికి చాలా చిన్న అమ్మాయిలా అనిపిస్తున్నారు, సీరియల్లో కొంచెం ఏజ్ అనిపిస్తుంది, ఇక్కడైతే చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. అంటే ఒక 80% సిమిలర్ అనొచ్చు నా క్యారెక్టర్ ఎలా ఉందని. అంటే నాకు ఎలా ఉందో డ్రీమ్స్ కానీ ఎలా ఉండాలి అదన్నీ ఎలా ఉందో థింకింగ్ కానీ అదన్నీ సీరియల్లో కొన్ని అలాగే ఉంది. అండ్ ఎవరైనా నాకు ఏమైనా చెప్తే నేను అది తీసుకొని రివర్స్లో చెప్పేస్తా, అంటే నేను రాంగ్ లేదన్నప్పుడు. అలాగే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. బట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడకూడదు, ఈ టైం నాది కాదు అన్నప్పుడు నేను ఊరికే ఉంటాను. అలాగనే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది, రియల్ లైఫ్ను అలాగే ఉంది. అండ్ ఏదైనా చెయ్యాలి అని ఏ క్యారెక్టర్ ఎలా ఉందో సేమ్ అందరికీ ఉంటుంది. కానీ కొన్ని అమ్మాయిలు అయితే ఇంట్లో ఫ్యామిలీ కోసమో ఇంకా ఎవరి కోసమో అన్నీ దాచిపెట్టి చేయరు. సో వాళ్ళన్నీ చూస్తుంటే ఏదైనా ఒక్క 10% అయినా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాయి, ఏదైనా చేస్తారు అని ఫైనల్లీ. నిజంగా ముఖేష్ సీరియల్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్యారీ అవుతూ ఉంటాయి. సీరియల్ కూడా చాలా డీసెంట్ వేలో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఓవర్ డ్రామటైజేషన్ ఓవర్గా లేకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా మీ ఫాదర్ క్యారెక్టర్ కానీ జగతి గారి క్యారెక్టర్ కానీ చాలా మీ డైరెక్టర్కి చెప్పండి, చాలా బాగా సీరియల్ని తీసుకెళ్తున్నారు ముందుగా. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మాత్రమే కాదు, దీనికి రైటర్ వచ్చేసి ఉషారాణి గారు అని ఉన్నారు, వాళ్ళు కూడా అంత కనెక్ట్ అయ్యి రాస్తున్నారు. అండ్ డైలాగ్స్ కూడా ఆది గణేష్ అని ఒకరు చేస్తున్నారు. వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వాళ్ళు మనకి అంటే మమ్మల్ని ఆ థాట్స్లో పెట్టుకుని రాస్తున్నారు. అంటే రిషి ఇలా చేస్తేనే ఈ రియాక్షన్, నేను ఇప్పుడు ఇవాళ ఏం రియాక్షన్ ఇచ్చానో నెక్స్ట్ సీన్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఓ ఇలా ఇస్తాడు అంటే దీనికి ఇంకా ఏం చేయవచ్చు ఏం ఇవ్వచ్చు అని వాళ్ళు ఆ ఇమాజినేషన్లో మంచిగా రాస్తున్నారు. దానిలో ఇంకా వేరే వర్డే లేదు. అండ్ ఇంకొకటి డైరెక్టర్ కూడా ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉందంటే దీనికి ఇక్కడ ఒక టైం తీసుకొని చేయాలి, ఇలా ఈ క్యారెక్టర్ది ఎమోషన్స్ బయటికి ఇలానే రావాలని చాలా టైం తీసుకొని చాలా మంచిగా రాస్తున్నారు. కొన్ని డైలాగ్స్ అంటూ నాకు చాలా ఇష్టం అవుతుంది. అంటే మర్చిపోతాను నేను కొంచెం, అంటే మంచిగా కనెక్ట్ చేస్తారు. ఎప్పుడో అయింది అది ఎపిసోడ్, ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఎప్పుడో ఉండే ఎపిసోడ్లో ఉండే డైలాగు ఇప్పుడు ఇవాళ వస్తుంది కదా ఎపిసోడ్, దాన్ని కనెక్ట్ చేసి రాస్తారు. అంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ డే ఏం రాశారో అది ఇప్పుడు దాకా ఆ గుర్తులో ఉంది ఒక్కొక్క సీన్లో కూడా. సో అవన్నీ కనెక్ట్ చేస్తారు కదా, అది నాకు చాలా. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ సీరియల్లో. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే టైప్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక యాంగర్ థింగ్స్ని ఎక్కువగా మీరు ఎమోట్ చేయాల్సి ఉంటుంది కదా. సో రిషి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రిషి క్యారెక్టర్ నాకు తేడా ఏం లేదు, నాకు రిషి క్యారెక్టర్కి నేను కూడా అలాగేనే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు లేదు, ఆఫ్ స్క్రీన్ అలా ఉండడు, అంత కోపం అని చేసుకోడు. కానీ కోపం వస్తే ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. అంటే కోపం వస్తే నాకు అది కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఇంట్లో అలా ఉంటాను, కొంచెం ఫ్రెండ్స్తో అలా ఉంటాను, అంటే నాకు చాలా క్లోజ్లో ఉన్న వాళ్ళతో అలా ఉంటాను. అలానే ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. అంటే డాడీతో అంత ప్రేమ ఉంది, డాడీ అంటే నాకు అంత ఇష్టం సీరియల్లో. బట్
వాళ్ళ మీద నన్ను చాలా కోపం చూపిస్తుంది అక్కడ కూడా. ఆ కోపంలోనే ప్రేమ ఉంటుంది, ఆ కోపంలోనే అది యాంగర్నెస్ ఉంటుంది, నా యాటిట్యూడ్ ఏంటి అని చూపిస్తుంది. సో అలాంటివి ఉండే క్యారెక్టర్. సో నాకు అంత కష్టం ఏం అవ్వలేదు. ఒక్కొక్క సీన్ కూడా ఇది నాదే, ఈ క్యారెక్టర్ నేనే అని చేశాను. సో అంత ఈజీగా కనెక్ట్ అయిపోయా ఈ క్యారెక్టర్కి. రైట్. సో మేజర్గా ఈ గుప్పెడంత మనసు సీరియల్కి అంత స్టార్టింగ్ డేస్లోనే అంత వ్యూవర్షిప్ కానీ అంత అందరికీ నచ్చడానికి రీజన్ మేజర్గా మీ ఇద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, మీ ఇద్దరి మధ్య నడిచే ఒక కెమిస్ట్రీ. సో జనరల్గా తెలుగులో కొన్ని సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, నువ్వే కావాలి అని ఇలా. సో అందులో హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్. సో అలాంటి సేమ్ ఇప్పుడు మళ్ళీ మీ సీరియల్లో మీ ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది కూడా ఆ కెమిస్ట్రీ కోసమే చూస్తుంటారు. మీకు అలాంటి రివ్యూస్ వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి, లేదని లేదు. బట్ మన ఇద్దరు కాంబినేషన్స్ మేము గొడవ చేసుకుంటేనే అది కొంచెం అదే టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్ కూడా అతను అలాగే ఆడియన్స్ ఉంటాడు. కూడా మనము టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నప్పుడే ఇష్టం అవుతుంది వాళ్ళకి కూడా. అంటే ఒక సీన్లో ఓకే ఎట్లా అంటే రియాక్షన్స్ ఇలా ఉంటుంది, నేను ఏమైనా కోపంగా చెప్తే ఈమె కూడా కోపంగానే రియాక్షన్స్ ఉంటుంది సీన్లో, అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటుంది. అంటే అది నచ్చుతుంది ఎవరికైనా. అంటే ఒక ఎస్పెషలీ ఒక లెక్చరర్తో ఒక స్టూడెంట్ అలా ఉండొచ్చా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి లెక్చర్స్ అంటే భయం ఉంటుంది. బట్ ఇక్కడ నీకేను పొగరా అది ఇది అంటాను, నీకేం ఇంత ధైర్యమా నీకు అలా అంటే కూడా ఇది ధైర్యం కాదు, నాది ఆత్మగౌరవం అంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటుంది. అంటే ఇది ఒక రకంగా స్టూడెంట్స్కి కూడా ఇలా ఉంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఓకే నేను కూడా కాలేజ్లో ఇలా ఉంటాను, నా ఫ్రెండ్స్తో ఇలా ఉంటాను, ఇలా ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటేనే కాలేజ్లో నేను ఏమైనా చేయవచ్చు. సో అలాంటి కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు స్టూడెంట్స్కి అనవచ్చు. సో అలా ఉంది కాంబినేషన్స్లో. సో యూత్కి చాలా ఇది దగ్గర అయిన క్యారెక్టర్. అవును. సో ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తాయి కదా రక్ష. మీకు గుప్పెడంత మనసు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సీరియల్? గుప్పెడంత మనసు నాకు యాక్చువల్లీ అదే చాలా దగ్గర అయిన క్యారెక్టర్ ఇది నాకు మేజర్గా. అండ్ నేను అలా చెప్పినట్టే లైక్ నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది మెయిన్గా. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఎలాంటి ఏమీ లేకుండా కంప్లీట్ సాటిస్ఫైడ్గా చేస్తున్న క్యారెక్టర్ అండ్ హ్యాపీగా ఉన్నాను. సో మీకు తెలుగులో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. సో రెగ్యులర్గా మీ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటాను, చాలామంది పోస్ట్లో మెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా. సో తెలుగులో రిసీవింగ్ ఎలా ఉంది? అదే ఆ మెన్షన్స్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు రోజుకి ఒక మోర్ దెన్ 200 మెన్షన్స్ అని ఆ ట్యాగ్ చాలా వస్తుంటాయి. అంటే నేను అన్నీ చేయను, ఏదేదో స్పెషల్గా ఉంటుందో అంటే ఎఫెక్టివ్గా ఏది ఉంటుందో అది చేస్తుంటాను. అంటే ఇది ఎక్కువ అది తక్కువ అన్నది కాదు, అంటే రిపీట్ లేకుండా డిఫరెంట్గా ఉండాలని అలా చేస్తాను. అంటే డైలీ ఒకరోజు చేసి నెక్స్ట్ డే ఆ గ్యాపే ఉండదు నాకు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ నోటిఫికేషన్ చూస్తాను, కానీ ఎవరు పోస్ట్ ఎవరిది ఇంకేం చూడాను నేను. అది మర్చిపోయారు. ఇంతకు ముందు రీల్స్ చూడేవాడిని నేను, ఇప్పుడు రీల్స్ అని ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ లోగోకి వెళ్ళాను నేను. సో ఇదే చూస్తుంటాను నేను. అంటే వాళ్ళకి అంతా కనెక్ట్ అయ్యారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫొటోస్ ఎప్పుడెప్పుడో తీసిన ఫొటోస్కి కనెక్ట్ చేసి దానికి ఏమైనా స్టోరీ లాగా ఏమైనా క్రియేటివ్ లాగా చేస్తుంటారు. అంటే వాళ్ళ పేషెన్స్కి చాలా 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 థ్యాంక్స్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద లవ్ దే ఆర్ గివింగ్ టు మీ. ఇంకేం చెప్పవచ్చో తెలీదు. ఇలానే ఉండాలి మీ ప్రేమ నా మీద అనుకుంటా. సో సీరియల్ యాక్టర్కి ఉండే ఛాలెంజెస్ ఏముంటాయంటారు? ఫస్ట్ థింగ్ ఏ డే కానీ నైట్ కానీ ఏ క్లైమేట్ కానీ ఎక్కడ అయినా ఏముండదు, ఎక్కడైనా సరే చేయాలి. డ్రైనేజ్లో దిగి చేయాలంటే కూడా చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఎథిక్స్ లాగా అయిపోయింది. నైట్ అయిపోయింది నాకు నిద్ర వస్తుంది చేయనంటే అలా అవ్వదు. నైట్ అయింది చేయాలి అంటే 24/7 we will be entertaining audience. మనకి టైమింగ్స్ అనేది లేదు. అవునా? మార్నింగ్ 6కి స్టార్ట్. మార్నింగ్ నేను ఏ టైం లేచైనా అది ఒకటి చూస్తాను టైంని, ఎందుకంటే అలారం వస్తుంది కదా. సో అందుకే ఇప్పుడే 5:30 అయిపోయిందా, ఇప్పుడే పడుకున్నాను కదా అనుకుంటాను. దాని తర్వాత చూస్తే
ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామో తెలీదు, ఎప్పుడు లంచ్ బ్రేక్ అనో తెలుస్తుంది, 1:30 అయ్యగానే ఇస్తారు. అది అల్రాము. ఇప్పుడు ముందు ఎండ చూసి చెప్తారు టైమింగ్స్ అంటారు కదా, అట్లా మేము బ్రేక్ ఎప్పుడు ఇస్తుంది, ఓ ఇది మధ్యాహ్నం, ఇది ఈవినింగ్ అలా అనుకుంటాము. ఇప్పుడు స్నాక్స్ టైం లాగా. అండ్ నైట్ అనేది కూడా మనకి ఈజీగా 10 o'clock వరకు అయిపోతుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6కి ప్యాకప్ అలా